ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రాబుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. క్రమక్రమంగా అధ్యాయాలు కొనసాగుతున్న కొద్దీ విషయము ఆచరణాత్మకంగా వెళ్తోంది. ఈరోజు మొదటి శ్లోకంలోనే పరమాత్మ ఎలా దర్శింపబడతాడు అనే విషయం ఈ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాడు. పరమాత్మను దర్శించుకోవాలి అని సాధకులందరికీ, ఉపాసకులందరికీ ఉంటుంది. సత్య మార్గంలో నడిచే వాళ్లకు అతడు ఎలా దర్శింపబడతాడో ఇప్పుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. దృశ్యతే త్వగ్రా బుద్ధ్యా అని చెప్తున్నాడు. దర్శింపబడతాడు పరమాత్మ త్వగ్రా బుద్ధ్యా, శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో మాత్రమే దర్శింపబడతాడని చెప్తున్నాడు. ఎందుకంటే మనకు జీవస్వరూపంలో జీవుడు ఆత్మ అయితే అతని సాధనములన్నీ చెప్పబడ్డాయి మనకు. శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి. జీవుడు ఆత్మ. దీంట్లో జీవుడు శరీరంతో పరమాత్మను చూడలేడు, ఇంద్రియములతో చూడలేడు, మనసుతో కూడా చూడలేడు, సాధారణ బుద్ధితో కూడా చూడలేడు. శుద్ధమైన బుద్ధి, దాన్ని సూక్ష్మ బుద్ధి అంటారు. దాని ద్వారా మాత్రమే పరమాత్మ దర్శనము జరుగుతుంది. నిజానికి బుద్ధికి కూడా అందనివాడు పరమాత్మ. కానీ సూక్ష్మ బుద్ధి అనగా ఇంచుమించు ఆత్మ వలె శుద్ధమై ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి సూక్ష్మ బుద్ధికి మాత్రమే అందువాడు అని చెప్తున్నాడు. ఈ శరీరంతో వ్యవహరించుచుండునంతకాలము జీవుడు పరమాత్మను ఎరగడు. క్రమక్రమంగా స్థూల తత్వముల నుండి తాను సూక్ష్మతమ వస్తువులను తెలుసుకొని చూతుటకు పరమాత్మను ఎరగ ప్రయత్నింపవలెను. ఎంతవరకు జీవుడు నేను శరీరం అనే భావనతో జీవిస్తుంటాడో అంతవరకు పరమాత్మను తెలుసుకోలేడు. ఎంతవరకు మానవుడు తన భూ ప్రపంచంలో తాను ఏర్పరచుకున్నటువంటి తన భూ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలో అదే సమస్తము అనుకొని జీవిస్తుంటాడో అతడు పరమాత్మను తెలుసుకోలేడు. తప్పకుండా ఈ భూప్రపంచంలో మనకు కుటుంబము, మనకు వృత్తి ఏర్పాటు తప్పకుండా చేసుకోవాలను. అది గృహస్థాశ్రమ కర్తవ్యం. కానీ అదే సమస్తము అనుకుని దాంట్లే మునిగి జీవించడమే పరమాత్మకు దూరమగుట. కాబట్టి దాంట్లో ఉంటున్నప్పటికీ క్రమక్రమంగా దాంట్లో తగులుకొనకుండా ఉండడం, కుటుంబ విషయాల్లో సమర్థంగా పనిచేస్తూనే తగులుకొనకుండా ఉండుట, వృత్తి కర్తవ్యంలో కూడా సమర్థంగా పనిచేసుకుంటూనే తగులుకొనకుండా ఉండుట, సదా మన ఏకాగ్రత, సదా మన ధ్యాస పరమాత్మయందు, ఆత్మయందు ఉండుట. అతడు మాత్రమే పరమాత్మను పొందుతాడు. తన కుటుంబము, తన వృత్తి, తన భౌతిక ప్రపంచమే సర్వస్వం అని పరమాత్మను మరిచిన వ్యక్తి పరమాత్మను పొందలేడు, ధర్మమును పొందలేడు, ధర్మాన్ని ఆచరించలేడు. కాబట్టి దీంట్లో ఏం చెప్తున్నాడు అంటే, సూక్ష్మ బుద్ధి ఎలా ఏర్పడుతుంది అంటే, సూక్ష్మ బుద్ధి నీకు అందరికీ సహజంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రతి మానవునికి సూక్ష్మ బుద్ధి ఉంది. ఆత్మను ఎలా మర్చిపోయామో సూక్ష్మ బుద్ధిని మర్చిపోయాం. శరీరమే సర్వస్వము, చంచలమైన మనసే సర్వస్వం అనుకుంటున్నాం. కాబట్టి సూక్ష్మ బుద్ధిని మర్చిపోయాం. మళ్ళీ సూక్ష్మ బుద్ధిని తయారు చేసుకునే మార్గం ఏం చెప్తున్నానంటే, భౌతిక కర్మల్లో ఉండు, కుటుంబ కర్మల్లో ఉండు, కానీ సాధన పరంగా ఉండు. అనగా సాధన సమయంలో క్రమక్రమంగా నీ ఇంద్రియములను, మనసును భౌతిక ప్రపంచం నుంచి నెమ్మదిగా వెనక్కి తీసుకురావాలి. మొట్టమొదలు మనసును తన స్థానంలోకి తీసుకురావాలి.
ఇంద్రియములు మనసును తమ స్థానంలోకి, ఆ తర్వాత మనసును బుద్ధి వైపు మళ్లించాలి, బుద్ధిని చేరాలి. ఇంద్రియములను శుద్ధి చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి, బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. ఆ పిదప బుద్ధి శుద్ధమవుతూ విశేషంగా శుద్ధమైనప్పుడు అప్పుడు అది సూక్ష్మ బుద్ధి అనబడుతుంది. బుద్ధి శుద్ధమవుతుందంటే ఇంద్రియములు మనసు ఆటోమేటిక్గా శుద్ధి అవుతున్నట్టే. అక్కడ అట్టి సూక్ష్మ బుద్ధికి మాత్రమే అంతఃకరణంలో ఉన్న ఆత్మ పరమాత్మల దర్శనం స్పష్టంగా జరుగుతుంది. అయితే ఈ స్థితులనే ఏమంటారంటే, బాహ్య ప్రపంచంలో ఉన్న ఇంద్రియములను మనసును తన స్థానంలోకి తేవడం అనే స్థితినే ప్రత్యాహారం అంటారని అందరూ గుర్తించాలి. యోగం అంటే ఇదే యోగము. చేతభ్యాసాలు, కాలాభ్యాసాలు అది ప్రాథమికము, నర్సరీ. మనము బాహ్యంగా తిరిగాడుచున్న ఇంద్రియములు, బాహ్యంగా తిరిగాడుచున్న మనసును క్రమక్రమంగా అభ్యాసం చేసి మొట్టమొదలు తమ స్థానం, మనసుకు ఒక స్థానం ఉంటుంది, న్యూట్రల్. బాహ్యము, అంతరము. మనసు బాహ్యంగా పరిగెడుతుంది, యోగులు దాన్ని అంతరంగంగా పరిగెట్టిస్తారు. కానీ ఈ రెండింటికి మధ్యలో మనసు స్థానం ఉంటుంది, అది న్యూట్రల్. బాహ్యంగా వెళ్ళట మైనస్, లోపలికి వచ్చేట ప్లస్. మొట్టమొదటి దాన్ని తన స్థానంలో తాను కూర్చోబెడితే అదే ప్రత్యాహారం. అంటే ప్రత్యాహారం సిద్ధించిన వ్యక్తికే అమోఘమైన సుఖం లభిస్తుంది, ఇంకా లోపలికి వెళ్ళకముందే. మనసు లోపలికి ప్రత్యాహారాన్ని పొందితే చాలు, ఇంద్రియములు వశమై అమోఘమైన సుఖం. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా మనసును లోపలికి వెళ్ళించుట, మనసును బుద్ధిని క్రమక్రమంగా శుద్ధిపరచుకుంటా. శుద్ధి మార్గం ఏంటో ముందు చెప్పబడుతుంది. ఆ రకంగా మనోబుద్ధులు శుద్ధమైతే ఎక్కువ శుద్ధమైనప్పుడు దాన్ని సూక్ష్మ బుద్ధి అంటారు. అట్టి సూక్ష్మ బుద్ధికి ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తూ నన్ను ఎలా దర్శిస్తున్నారో అప్పుడు సూక్ష్మ బుద్ధి ద్వారా లోపలన ఆత్మ పరమాత్మ మనం స్పష్టంగా దర్శించుకుంటాం. ఇదే మార్గమని దృశ్యతే త్వగ్రా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. పరమాత్మ సూక్ష్మ బుద్ధి ద్వారానే గ్రహింపబడతాడని చెప్పబడింది. ఇక ఆత్మ పరమాత్మలు అత్యంత సూక్ష్మగుటే చే విషయాసక్తమగు మనసుచే తెలియబడడు. విషయములందు ఆసక్తి ఉన్నటువంటి మనసుచే లోపలి ఆత్మ పరమాత్మ గ్రహింపబడదు, చూడబడదు. విషయాసక్తమైన మనసు బాహ్య విషయాలను మాత్రమే గుర్తించుటకు అనువై ఉంటుంది, కానీ లోపలన సూక్ష్మ వాటిని గుర్తించ. అందుకే పరమాత్మను గూఢాత్మ అని చెప్పబడింది. గూఢాత్మ అనగా కనపడినటువంటి వాడు. గూఢాచారులు అంటే కనబడకుండా సంచరిస్తూ ఉంటారు, అంటే మరో రూపంలో ఏర్పడకుండా. అలాగే పరమాత్మను గూఢాత్మని ఎందుకన్నారు? అతడు అగుపడడు, నా దృశ్యతే ఈశ్వర అసిద్ధే. అతడు అగుపడడు, కంటికి అగుపడడు కాబట్టి, విషయాసక్త మనసుతో కూడా తెలుసుకోబడాడు కాబట్టి గూఢాత్మ అనబడింది. ఆ తర్వాత యచ్చేద్ వాంగ్మనసి ప్రాజ్ఞః తద్యచ్చేద్ జ్ఞాన ఆత్మని అని అంటున్నాడు. అంటే ఏంటట? పదార్థంను తెలుసుకొనవలెనని ఆసక్తి గల విద్వాంసుడు ఇంద్రియములను శబ్ద స్పర్శాదుల విషయములందు తగులుకొనియక వాని నుండి మరలించి మనస్సును లోబడి ఉన్నట్లు యత్నింపవలెను. ఆ మనస్సును కూడా బుద్ధికి అధీనమై ఉండునట్లు చూడనగును. అట్లే ఆ బుద్ధిని ఆత్మనందును, ఆత్మను పరమాత్మయందు లగ్నం చేసి ఉంచవలెను. ఆ విధంగా అభ్యాసం చేయి విద్వాంసుని బుద్ధి పరమేశ్వరుని యథార్థ స్వరూపమును ఎరుగ సమర్థమగును. చెప్పాను కదా, మొదటి 2 అధ్యాయాల్లో మాత్రమే థియరీ, మిగతా అన్ని ప్రాక్టికల్. ఇంతకుముందు చెప్పిన శ్లోకాన్ని ఇంకా వివరంగా వర్ణిస్తే ఏమంటున్నాడంటే, ఎట్టి సాధకుడు, ఎట్టి ఉపాసకుడు, ఎట్టి విద్వాంసుడు ఉన్నాడో, పండితుడు ఉన్నాడో, పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నించే సాధకుడు ఏం చేయాలన్నట? మొట్టమొదలు ఇంద్రియములను శబ్దార్థములందు అనే విషయంలందు తగులుకొనియక వాటి నుంచి మరల్చి
మనస్సుకు లోబడి ఉన్నట్టు ప్రయత్నం చేయవలను. ఇంద్రియములు, అర్థములు అనేటివి రెండు ఉన్నాయి, మీకు తెలుసు. కన్ను అనేది ఇంద్రియము, ఈ దృశ్యము అవి అర్థములు, విషయములు. కంటికి సీనరీస్, దృశ్యాలతో సంబంధం ఉంటుంది. చెవికి శబ్దాలతో సంబంధం ఉంటుంది. చెవి దృశ్యంను చూడలేదు, కన్ను శబ్దంను వినలేదు, దానికి సపరేట్ ఉంటాయి. చెవి శబ్దములు మాత్రమే వింటుంది, శబ్దములందు పరిగెడుతుంటుంది. ఎక్కడో గాలి వానలో, వాన నీటిలో పాట రోడ్డు మీద వస్తుంటే కొద్దిసేపు అటే పరిగెత్తుతుంది, శ్రవణం అటే పరిగెత్తుతుంది. దృశ్యం, ఎటో వెళ్ళినాం, ఒక పార్కు చూసి వచ్చినాం, ఇంటికి వచ్చిన తర్వాత పార్కులో ఉన్న పెద్ద మంచి మంచి సీన్స్ అన్ని మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంటాయి, తెల్లారి కూడా గుర్తుకొస్తూ ఉంటుంటాయి. ఈ రకంగా కంటికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, నాలుకకు రుచులు, చర్మానికి స్పర్శలు, ముక్కుకు వాసనలు, ఇవి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి. మంచి రుచికరమైన పదార్థం తిన్నప్పుడు చాలా రోజులు అది గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇవన్నీ విషయములు, ఇవి ఇంద్రియములు. సాధారణంగా మనము ఇంద్రియములను విషయములందు పరిగెత్తించాం కాబట్టి, అదే మనం అనుకున్నాం కాబట్టి ఇంద్రియములు పరిగెత్తుతూనే ఉంటాయి, మనం ఎన్నుకుంటాము అలా. కానీ సాధకుడైన వాడు, శ్రేయోమార్గంలో వెళ్ళాలనుకున్నవాడు ఏం చేస్తాడు? మొట్టమొదటి ఇంద్రియములను శబ్దంలో తిరగడము ఆపుతాడు. ఇది సాధ్యమా? మనసుంటే మార్గం ఉంటుంది, సాధ్యమే. అక్కడి నుంచి మొదలుపెట్టాలి. విషయములందు ఇంద్రియములు పరిగెత్తటం మాని అవి క్రమక్రమంగా పరిగెత్తకుండా చేయాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని చూస్తాం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వింటాం. అక్కడ అది అయిపోయింది, అక్కడే కట్. ఈ సామర్థ్యం అందరికీ ఉంది. దీన్నే యోగం అంటారు. యోగం అనగా 4 గోడల మధ్యలో ఉదయం అభ్యసించేది అనుకొని మళ్ళీ తెల్లారా సమయం వరకు యోగం గుర్తు చేసుకోరు. వీళ్ళని బాలులు అంటారు, శాస్త్రం మళ్ళీ వస్తుంది బాల అంటే ఏంటిదో. అది కాదు, 24 గంటలు కేవలము శరీర యోగం చేసావు, కర్మయోగం చేయట్లేదే. కర్మయోగం అంటే ఇదే, వాటిలో ఉండు. ఇంతవరకు అవసరం ఉంది, ఇంతవరకు చూడాలి, ఆ చూసుడు అయిపోయింది, అక్కడ లోపల పెట్టాం, ఇంకా మళ్ళీ ఆ సీనరీ లోపల తిరగద్దు. నెక్స్ట్ ఏంటిది, అటే వెళ్ళాలి, తర్వాత ఎటు వెళ్ళాలి, ఉపాసనకు వచ్చినావు, ఇదే ఉండాలి. ఇది క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆధ్యాత్మికంలో వెళ్తున్నా అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక క్రమశిక్షణ మర్చిపోయి ఆధ్యాత్మిక వెళ్ళడం అంటే అది పిల్ల చేస్తలే, మళ్ళీ అతనికి ఏమాత్రం ఉన్నతి ఉండదు. కాబట్టి విషయంలో పరిగెత్తున్న ఇంద్రియములను ఆపి మొట్టమొదలు పరిగెత్తకుండా చేసి నెమ్మదిగా వాటి స్థానమేది, మనసుకు వశమై ఉండుట. పిల్లల స్థానము తల్లిదండ్రులకు వశమై ఉండుట. తల్లిదండ్రుల అదుపాజ్ఞలో పిల్లలు ఉండవలేను, మనమందరము ఈశ్వరుని అదుపాజ్ఞలో ఉండవలేను. ఇది మన స్థానం. అలాగే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియముల యొక్క స్థానం ఏది, మనసుకు వశమై ఉండుట. అట్టివాడే యోగి, అట్టివాడే సాధకుడు, అట్టివాడే శ్రేయో మార్గం. ఇది సాధ్యమవుతుందా? సంకల్పించుకుంటే ప్రారంభమవుతుంది, కొద్ది ప్రయత్నంతో సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఇంద్రియములు స్వాధీనం చేసుకున్న మనసును అటు ఇటు పరిగెత్తనీయకుండా నెమ్మదిగా తన స్థానంలో ఉంచి ఆ తర్వాత దాన్ని బుద్ధికి స్వాధీనపరచుట. ఎందుకంటే ఇంద్రియములకు పైన అధిపతి మనసు, మనసుకు పైన అధిపతి బుద్ధి. బుద్ధికి స్వాధీనమవుతుంది. అప్పుడు నెమ్మదిగా వాటిని శుద్ధపరుస్తాడు. మనోబుద్ధుల్లో ఉన్న అశుద్ధతలు ఏమిటి? మనోబుద్ధుల అశుద్ధతలు 2 ఉంటాయి. ఒకటి, బాహ్యపరమైనటువంటి జ్ఞాపకాలన్నీ లోపల నింపి పెట్టుట, ఇదంతా అశుద్ధి, అవి తీసేయాలి. 2, రజోగుణ తమో గుణములు కూడా అశుద్ధులే. మనోబుద్ధుల్లో నిండి ఉన్న రజోగుణాత్మక తమో గుణాత్మకమైన వృత్తుల్ని క్రమక్రమంగా తొలగించుట. కేవలం సత్వపరమైనటువంటి సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. ఒకేసారి సత్వాన్ని తీసేసే ప్రయత్నం చేయకూడదు సాధారణ వ్యక్తులు. కానీ సత్వం ఎటువంటిదంటే రజోతమములు ఆత్మను అడ్డగిస్తాయి, ఆత్మప్రకాశం రాకుండా. కానీ సత్వంకు ఉన్న గుణం ఏంటంటే
ఆత్మప్రకాశాన్ని ఉన్నట్టుగా బహిర్గతం చేస్తుంది. అనగా మనకి ఎన్నెన్న సత్వ సంస్కారాలు ఉండవచ్చు, అవి మనకు ఆత్మదర్శనానికి ఈశ్వర దర్శనానికి అడ్డంకి కావు. కానీ విశేషంగా ఉన్నతిలో వెళ్ళిన అతడు తను స్వయంగా సత్వాన్ని కూడా తర్వాత తీసేసుకుంటాడు. అది ఉన్నత స్థితి, దాని గురించి ఇప్పుడు ఆలోచించద్దు. దోషాలంటివి బాహ్య స్మృతులని మొదటి దోషాలైతే అవి తీసేయాలి. స్మృతులు తీసేయు కానీ వ్యవస్థలో ఉండవు. కుటుంబంలో ఉండు, లోపల వారి స్మృతులు తీసేయి. వృత్తిలో ఉండు, లోపల స్మృతులు తీసేసేయి. కావాలంటే ఒక ఫైల్ తయారు చేసుకొని రేట్లన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఒక ఫైల్ పక్కకు పెట్టుకో. ఆ ఫైల్ని అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేయి. కానీ 24 గంటలు అదే ఫైల్ తిరగడము ఆపేసేయు. నువ్వు ఆత్మకు అమోఘమైన శక్తి ఉంది. ప్రపంచంలోని సమస్త పదార్థాలు జ్ఞాపకం ఉంచుకునే సామర్థ్యం ఉన్నప్పుడు నీ బిజినెస్లో ఉన్న 100 పదార్థాలు జ్ఞాపకం ఉంచుకునే సామర్థ్యం ఎందుకు లేదు నీకు? మనం ప్రయత్నించట్లేదు. కాబట్టి అది మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ రకంగా మనసును బుద్ధిని శుద్ధం చేసి శుద్ధమైనటువంటి మనోబుద్ధులందు ఆత్మయందు మగ్నం చేయుట. అప్పుడు శుద్ధమైన మనోబుద్ధులతో కూడిన ఆత్మను పరమాత్మయందు మగ్నం చేయుటే అసలైన ఉపాసన. ఇది క్రమక్రమ పద్ధతిలో నచికేతునికి ఆచార్యుడు బోధిస్తున్నాడు. ఏ రకంగా పరమాత్మను పొందవలెనో. ఆత్మ నుండి పరమాత్మ. ఇంద్రియములను విషయములందు సంచరించడం మానిపించి తమ స్థానానికి తీసుకొచ్చి మనసు స్వాధీనంలో చేయుట. ఇంద్రియములు స్వాధీనం చేసుకున్న మనసును స్థిరపరిచి చంచలత్వాన్ని తీసేసి నెమ్మదిగా బుద్ధిపై యందు స్వాధీనపరచుట. అప్పుడు బుద్ధి ఇంద్రియములతో స్వాధీనం చేసుకున్న బుద్ధిని కొద్దిగా శుద్ధం చేసి నెమ్మదిగా ఆత్మయందు మగ్నం చేయుట. ఇది సాధ్యమైతే అవుతుంది, ప్రయత్నం చేస్తే అవుతుంది. దీనికోసం ఏం చేయాలా? తర్వాత శ్లోకము, అద్భుతమైన శ్లోకం రాబోతుంది. మొత్తం కఠోపనిషత్తుకు ఒకటే లక్ష్యమైన శ్లోకం ఒకటి ఉందా అంటే అది ఇప్పుడు రాబోతుంది. అయితే బుద్ధి అందు మగ్నం చేయుట, ఇవన్నిటితో కూడిన బుద్ధిని ఆత్మయందు మగ్నం చేయుట, ఆత్మను పరమాత్మయందు మగ్నం చేయుట, ఇదే ఉపాసన. ఇక ఇప్పుడు ఇవన్నిటి కోసం ఏం చేయాలో అద్భుతమైన శ్లోకం వస్తుంది, చెప్తాను. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి. అనేక మంది సత్పురుషులు ఈ శ్లోకాన్ని ఎంతో ప్రచారం చేశాడు. స్వామి వివేకానంద అయితే ప్రపంచవ్యాప్తంగా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చాటి చెప్పాడు. లెండు జాగరూకులు కండు, జ్ఞానులను చేరి తెలుసుకొనుడు, ఉన్నతిని పొందుడు. దీని యొక్క అర్థం ఉత్తిష్టత లెండు, జాగ్రత్త జాగరూకులు కండు, జడత్వంను వీరుడు, ప్రాప్య వరాన్ని బోధిత, వరాన్ శ్రేష్ఠులను, ప్రాప్య చేరి, బోధిత తెలుసుకొనుడు, ఉన్నతిని పొందుడు. ఎందుకంటే ప్రపంచంలో మన ఉన్నతికి ఏదైనా ఒక మార్గం ఉందా అంటే ఇదొక్కటి మాత్రమే. రెండో మార్గం లేదు. రెండో మార్గం ఉంది అంటే అది కూడా ఉంది. వరాన్ ప్లేస్లో మనం పరమాత్మను పెట్టాలి. లెండు జాగరూకులు కండు, పరమాత్మను చేరి తెలుసుకొనుడు, ఉన్నతిని పొందు. కానీ పరమాత్మను నేరుగా చేరుకునే వాళ్ళు ఎవరున్నారు? పరమాత్మ నేరుగా చేరుకోబడడు. ఎవరో వాళ్ళ పూర్వజన్మ సుకృతం, ఏదో మహాపురుషుడు మాత్రమే ఆ పని ఉంటుంది. లెక్క పెట్టచ్చు మొత్తం చరిత్రలో. ప్రతి వాళ్ళు ఆ అప్రత్యక్షమైన ఆ జగద్గురువును తెలుసుకోవాలంటే ప్రత్యక్ష గురువు ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. దయానందుడు అలాగే తెలుసుకున్నాడు, వివేకానందుడు అలాగే తెలుసుకున్నాడు, సమస్త మహాపురుషులు శ్రీరామ శ్రీకృష్ణులు అందరూ అలాగే తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ ప్రాప్య వరాన్ని బోధత, వరాన్ శ్రేష్ఠులు, జ్ఞానులు, విద్వాంసులు, ప్రాప్య చేరి వారిని అనుసరించి, నిబోధత తెలుసుకొనుడు, క్షురస్య ధారా నిశిత దురత్యయ. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది పదును పెట్టబడ్డ కత్తి, రెండు వైపులా పదును పెట్టబడ్డ కత్తి. ఆధ్యాత్మిక మార్గం అనేది పదును పెట్టబడ్డ ఒక సున్నితమైన కత్తి.
ఆధ్యాత్మ మార్గంలో నడుచుట అనగా పదును పెట్టబడిన కత్తి మీద నడుచుట వంటిది. నీకు ఒంటరిగా సాధ్యం కాదు. అందుకే గురువులను అనుసరించుము. గురువులు బోధిస్తారు, వాళ్ళని అనుసరించి నడవము. ఇది చెప్పబడింది. కాబట్టి పరమాత్మను ఎరుగుట సులభము కాదు. అభ్యసించి పరమాత్మ నెరిగిన శ్రేష్ఠ విద్యార్థుల చెంత చేరి తమలోని ప్రమాదములను విడనాడవలెను. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. కానీ దీన్ని అనుసరించే వాళ్ళే ఉన్నారు. పరమాత్మ నెరుగుట ఎందుకు సులభం కాదంటే అతని కంటికి కనపడడు, చెవికి వినపడడు. ఒక్కసారి ఉపాసన చేస్తే తెలుసుకోబడేవాడు కాదు. ఒక్కసారి కాదు 100 సార్లు విన్న కానీ తెలుసుకోబడేవాడు కాదు. అందుకే అంత సులభం కాదు. ఒకవేళ నీకు శ్రద్ధ ఉంటే శ్రేష్ఠ విద్వాంసుల చెంత చేరి, ఎలాంటి శ్రేష్ఠ విద్వాంసులు? శాబ్దికులు కాదు, అభ్యసించి పరమాత్మను ఎరిగిన శ్రేష్ఠ విద్యార్థులు అనగా అనుభవపూర్వకమైన శ్రేష్ఠ విద్వాంసులు చేరి తమలోని ప్రమాదములను విడనాడవలెను. వాళ్ళు మాత్రమే నీలో ఉన్న భ్రమను, ప్రమాదములను, నీకున్నటువంటి సమస్త డౌట్స్ను వాళ్ళు తొలగించి నీలో జ్ఞాన ప్రకాశాన్ని నింపువారు. ఎందుకో లోకంలో ఉన్నటువంటి మార్గమే అది. సాంఖ్యంలో చెప్పబడింది, రాజపుత్రవత్ తత్వోపదేశాత్. రాజపుత్రునకు అతనికి స్వరూప జ్ఞానం కలిగింది. ఎప్పుడో గురువులు తత్వోపదేశం చేయుట. తత్వోపదేశం అనగా శుద్ధ జ్ఞానాన్ని ఉపదేశించుట. ఉపదేశించుట అంటే ఏంటిది? ప్రవచనం కాదు, ముఖ్యమైన పదాలను కొన్ని చెప్పుటయే. ముఖ్యమైన పదాలు ప్రవచనాల్లో ఉపమానాలు ఎన్నెన్నో ఉంటాయి. ఉపదేశం అనగా ఉపమానాలతో కాదు, నేరుగా నువ్వు ఆత్మవు, నీ ఆధారం పరమాత్మ అని స్పష్టంగా వాళ్ళ హృదయాల్లో జ్ఞానాన్ని నింపుట. రాజపుత్రవత్ తత్వోపదేశాత్. రాజపుత్రునకు గురువుల తత్వోపదేశం వల్ల తన స్వరూప జ్ఞానం కలిగినట్టే అందరికీ అలాగే జరుగుతుంది. ఇదొక ప్రమాణం. మరొక ప్రమాణం, లోకంలో ఉన్న ప్రమాణం ఏంటిది? వెలుగుతున్న జ్యోతి మాత్రమే మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఒక జ్యోతిని వెలిగించడానికి ఇది తప్ప వేరు మార్గము లేదు. మంత్రం వేసినంత మాత్రాన జ్యోతులు వెలుగవు. తాను స్వయంగా వెలుగుతున్న జ్యోతి మాత్రమే మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఇది ప్రమాణం. అలాగే లోకం నందు నిన్ను నువ్వు ప్రకాశింపజేసుకోవాలనుకుంటున్నావా? నీ ఆత్మను ప్రకాశింపజేసుకోవాలనుకుంటున్నావా? తన ఆత్మను ప్రకాశించుకున్నటువంటి అనుపూర్వకమైన ఆచార్యులు, విద్వాంసులు, వాళ్ళ సాన్నిధ్యం వల్ల, వాళ్ళని అనుసరించడం వల్ల, వాళ్ళ బోధన వల్ల నువ్వు ప్రకాశింపబడతావు. కాబట్టి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పబడింది. అలసులై చేతులలో చేతులు వేసుకొని కూర్చుండే వారికి పరమేశ్వరుడు లభ్యుడు కాడు. క్రియాశీల రాహిత్యంలో ఉన్న వారికి పరమాత్మ లభించడు. పురుషార్థం చేయని వారికి లభించడు. అందులకు విద్వాంసుల నుండి ఉపదేశములు పొంది వారి ఆజ్ఞానుసారము శ్రద్ధతో నిరంతర యత్నం చేయవలెను. విద్వాంసులు ఉపదేశం పొందాలి, వాళ్ళ అనుసరిస్తూ చేయాలి. ఎందుకంటే ఒకటే ఉపదేశాన్ని 4 ఉపాసకులకు ఒకే రకంగా చెప్పరు విద్వాంసులు. ఆ వచ్చిన 4 స్థాయి చూస్తారు, వాళ్ళ స్థాయికి అనుగుణంగా చెప్తారు. అందువల్ల సులభమైపోతుంది వాళ్ళకి. ఇతడు ఎన్నవ అడుగులో ఉన్నాడు, ఇతనితో ఎన్నవ అడుగు వేపియాలని ఆ గురువుకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి నువ్వు వేయవలసిన అడుగు ఇది, నువ్వు ఇది వెయ్యు అని చెప్తాడు. అందువల్ల మనకు సులభమవుతుంది. ఏ విధంగా చిన్న బాబును మనం చేయి పట్టుకొని నడిపిస్తామో, గురువు నిన్ను చేయి పట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మన పూర్వులు గురు పరంపరను సదా గౌరవించి గురు పరంపరలో ఉండేవాళ్ళు. 30 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇంటింటి గురువులు ఉండేది. ఆ గురువులు ఒక్కొక్క ఊరికి వచ్చి వాళ్ళ శిష్యుల ఇళ్ళలో తిరిగేది. ఒక్కొక్క ఇంట్లో ఉండేది. వాళ్ళు ఒకరోజు ఉండి వాళ్ళకి ఏం బోధ చేయాలో బోధ చేసిపోయేది. ఆ గురువులు వస్తే ఆ ఇంట్లో వాళ్ళకు పండుగ. అలాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏమైంది? అటు గురువులు లేరు, ఇటు ఇళ్ళలోకి పిలిచేటువంటి శిష్యులు కూడా లేరు. పిలవాలనే అనిపించదు వీళ్ళకి. వేదంలో చెప్పబడుతుంది ఏమని? ఇలా కోరుకోండి, మా ఇల్లు విద్వాంసులకు నిలమే కాక, మా ఇంట్లో విద్వాంసులు బస చేయుదురుగాక
అవన్నీ చదువుతారు, కానీ ఒక్కరోజు కూడా విద్వాంసులు పిలుచుకోరు. ఆ విషయమే మనం మర్చిపోయాం. కానీ ఆ ప్రథ మన ముందుండే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మాతా పిత తర్వాత వెంటనే ఆచార్యునికి స్థానం ఇవ్వబడింది. అది కేవలము పుస్తకాల్లో మిగిలిపోయింది, ఆచరణలో ఇప్పుడు లేదు, కానీ 30 సంవత్సరాల క్రితం వరకు ఉండే. ఈ రకంగా మనము ఆచారాలను అనుసరించి నడవాలి. ప్రకాశిస్తున్న ఆచార్యుడు నిన్ను ప్రకాశింపచేస్తాడు. ప్రపంచంలో ఇది తప్ప వేరొక మార్గము లేదు. ఇంకేమంటున్నాడు? ఈ మార్గము పదును పెట్టబడినటువంటి కత్తి వంటిది. ఆధ్యాత్మిక మార్గము సరళమైంది కాదు. అది ఎర్ర తివాచి పచ్చ తివాతి కాదది సులభంగా మెత్తగా నడవటానికి. అది పదును పెట్టబడ్డ కత్తి. అలాంటి కత్తి మీదనే దయానందుడు మిగతా ఋషులందరూ నడిచారు. ఎందుకంటే శ్రేయ మార్గము మొదలు చేదుగా ఉంటుంది. శ్రేయ మార్గము మొట్టమొదలు కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత సుఖమే సుఖం. ప్రేమ మార్గం మొట్టమొదలు ఆకర్షింపబడి ఆహా ఏం తీయ ఉంది అనిపిస్తుంది, ఆ తర్వాత చేదే చేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇక ఇంకేమంటున్నాడంటే, ఖడ్గదారపై పదములుంచి నడుచుట సుగమం కాదు కదా. పదునైన కత్తి మీద కాళ్ళు పెట్టి నడవడం సుగమం కాదు. కావున గురువులను చేరి ఉపదేశముల ద్వారంన అవిద్యను తొలగించుకొని బుద్ధి వైషద్యంను సంపాదించుకొని పరమాత్మ సాక్షాత్కారం గడవలను. గురువులు ఎవరు? జ్ఞాననిధులు. సముద్రం అంత జ్ఞానం వారికి ఉంటుంది. పరమాత్మ నిరంతరం లోపల నుంచి ఇస్తుంటారు. ఎందుకంటే పరమాత్మతో సంబంధితమే ఉంటారు, సదా ఉపాసనలో ఉంటారు. వాళ్ళు 24 గంటలు అదే పని ఉంటుంది. కుటుంబం వగర వగర రెండవదే వాళ్ళకి, దాంట్లోనే ఉంటారు, పరమాత్మతో సంబంధితులే. గురువులను చేరి వాళ్ళ ఉపదేశం వల్ల ఏమవుతుందట? మనలో ఉన్న 2 జరుగుతాయి. మనలో ఉన్న అవిద్య తొలుగుతుంది, ఆ తర్వాత బుద్ధి వైషద్యం అనగా బుద్ధి సంపదలు నీకు లభిస్తాయి. మానవునికి పరమాత్మ ఇస్తున్నటువంటి అద్భుతమైన పదార్థం ఏంటంటే బుద్ధి మాత్రమే. అట్టి బుద్ధి మనము లోక కర్తవ్యంలో పడి దాన్ని అశుద్ధం చేసుకున్నాం. మళ్ళీ అది శుద్ధం కావాలంటే మార్గము గురువులకు అనుసరించుట, గురువుల సేవలో ఉండుట. మొన్న ఒక మాట చెప్పాను, ఒక వ్యక్తి పక్కన మనం ఉంటే మనకు చంచలమవుతుంది, మరో వ్యక్తి పక్కన ఉంటే మంచి ప్రశాంతం అనిపిస్తుంది. ఎందుకు? ఆ వ్యక్తి ప్రభావం మీద మన పడుతుంది. నువ్వు గురువు పక్కన ఉంటే నీలో వెంటనే జ్ఞానం ప్రకాశిస్తుంది. ఏదైతే శక్తివంతమైన అయస్కాంతం యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇనుప కడ్డీలన్నీ కూడా అయస్కాంతంలాగా పనిచేయడం ప్రారంభిస్తాయి, మరొక దాన్ని ఆకర్షిస్తాయి, దాని సామీప్యంలో ఉన్నాయి. అలాగే ఆచరణాత్మకమైన గురువు సమీపంలో ఉంటే వెంటనే నీ అవిద్య అవన్నీ అవి సూక్ష్మమైపోవడం ప్రారంభిస్తాయి, ఎంతసేపు ఆయన దగ్గర ఉంటావో. అయితే గురువును సమీపించి గురువును ఆచరించడం వల్ల 2 ప్రయోజనాలు. ఒకటి అవిద్య తొలుగుట, 2 బుద్ధి సంపదలు ప్రకాశింపబడుట. అంతకన్నా మనకేం కావాల్సింది ఉంది? కాబట్టి నీ బుద్ధిని ప్రకాశింపజేస్తాడు. కాబట్టి నీవు పరమాత్మను అనుసరించుము అని చెప్తున్నాడు. అయితే పరమాత్మను అనుసరించడానికి మంచి మార్గం చెప్పబడింది. చంచలంగా బయట తిరుగాడుతున్న ఇంద్రియములను తిరుగాడుట మానిపించి మనసుకు వశం చేయుట, బాహ్యం సంచరిస్తున్న మనసును సంచరిట మాన్పించి బుద్ధి వశం చేయుట. ఇవి చేయాలి అంటే అవి ఇలా బయట లేవు, చేత్తో తీసి పెట్టాలంటే అవి లోపల ఉన్నాయి. లోపల ఉన్న వాటిని తీసి పెట్టాలంటే నీవు అంతర్ముఖుడవు కావలేను. నీవు అంతర్ముఖుడు కావాలి ఉపాసనలు అంటే ఉపాసనకు ముందు ఉన్నటువంటి స్తుతిని నేర్చుకోవాలి. స్తుతి అనగా గుణ సంకీర్తనం. స్తుతిర్నామ గుణ సంకీర్తనం. పరమాత్మ యొక్క గుణములను సంకీర్తనం చేయుట, జపం చేయుటయే స్తుతి. తజ్జప తదర్థ భావనమ చెప్పబడింది. మరి అతని గుణములు అనంతములు వేదములందు చెప్పబడింది. అట్టి గుణం ఒకటి తీసుకొని మనము స్మరిస్తూ ఉంటుంటే స్తుతి అవుతుంది. స్థుతిలో నీకు ఈశ్వరుని పట్ల ప్రీతి పెరుగుతుంది. ఇప్పుడు మీతో నేను నామస్మరణ ద్వారా స్తుతి చేయిస్తాను. చక్కగా చెప్పండి. అతను ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఉండే అగ్నయే నమః అంటాం, ప్రకాశ స్వరూపుడైన పరమాత్మ అనుకోవాలి. ఈశ్వరాయ నమః అంటాం, ఓహో ఐశ్వర్యవంతుడైన. ఈ విధంగా మనకు తెలిసిన అర్థాన్ని తీసుకోవాలి. ప్రారంభిస్తాం. ఒకరు లేచి లైట్ వేయండి.
భగవన్నామస్మరణ భవబంధనముల నుండి మనల్ని దూరం చేస్తుంది, మనల్ని ఉపాసన వైపు మళ్ళిస్తుంది. నేను చెప్పేది చెప్తున్నట్టుగా శ్రద్ధగానండి. ఎంత శ్రద్ధగానండి, మీ మనసులో అవి కూర్చొని పోవాలి పర్మనెంట్గా. శ్రద్ధగా చెప్పండి. ఓం నమః ఓం అగ్నయే నమః ఓం ఈశ్వరాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం మంగళాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం సగుణాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం ముక్తాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం అక్షరాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం దేవాయ నమః ఓం భగవతే నమః ఓం పరమాత్మనే నమః ఓం బ్రహ్మణే నమః ఓం విష్ణవే నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం నారాయణాయ నమః ఓం శంకరాయ నమః ఓం సర్వహితకారిణే నమః ఓం సర్వశక్తిమతే నమః ఓం సర్వశక్తిమతే నమః बोलो वैदिक धर्म के परमपिता परमात्मा के మనము ఇంద్రియములను వశం చేసుకొనవలెను, మనసును వశం చేసుకోవలను, బుద్ధిని వశం చేసుకోవలను, ఆత్మయందు మగ్నం చేయవలను, పరమాత్మయందు మగ్నం చేయవలను. మనము వైదికులము అని అనుకుంటే మనం చేయవలసిన పని అంతర్సంపదలు సంపాదించుట. బాహ్య సంపదలను 100 చేతులు ఉన్నట్టుగా సంపాదించు. ఎంతవరకు అంతర్సంపదలు సంపాదించవో నీవు వైదికుడవు కావు, నీవు ఆర్యుడవు కావు.
ఉపాసకుడు కావు, సాధకుడు కావు. ఇంద్రియములు నీ వశమైతే ఓహో అమోఘమైన సంపద, మనస్సు నీ వశమైతే ఎంత గొప్ప సంపద. మనసు ఎటువంటిది? మనసు సులక్షణములకు నిలయము. సులక్షణములు ఎన్ని సులక్షణములు ఉంటాయి. మనసు చైతన్యమైనది, మనసు పురుషార్థయుక్తమైనది, మనసు చక్కగా చింతన చేయగలుగుతాడు, మనసు మననం చేయగలుగుతాడు, మనసు సద్విచారం చేయగలుగుతాడు, మనసు పాజిటివ్ థింకింగ్ నిలయము. ఇటువంటి సద్గుణములైన అమోఘం పెద్ద లిస్ట్ వెళ్తుంది. కానీ మనము దానిని భాష విధంలందు పోనిచ్చి దాంట్లో నింపి ఇంకా అనేకం నింపి మనసులో సద్గుణములన్నీ మాయమైపోయి మనసులో ఏ ఉండకూడదో అట్టి గుణములు ప్రారంభంకి మొదలైన నెగిటివ్ థింకింగ్, సంకుచిత స్వభావము, పూర్తి స్వార్థంగా ఆలోచించుట, జడత్వము, ఈ లక్షణాలన్నీ లోపల తయారు చేసుకుంటున్నాం. ఎందుకు ఇవన్నీ వస్తాయి? ఇవి చీకటి. చీకటి ఎక్కడ వస్తుంది? చీకటి స్వయంగా ఎన్నడూ రాదు, అంత ధైర్యం దానికి లేదు. ఎక్కడ ప్రకాశం కనుమరుగైదో అక్కడికి చీకటి వస్తుంది. ఇంకా తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు చెప్పిన లక్షణాలు లోకంలో చూస్తున్నాం. నెగిటివ్ థింకింగ్, సంకుచిత భావము, స్వార్థ భావములు, జడత్వము, క్రియాశీల రాహిత్యము చాలామందిలో చూస్తున్నాం. అవిద్య, అజ్ఞానము, రంధ్రాన్వేషణ చేయుట, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ లక్షణములు కావు, ఆత్మ లక్షణములు కావు, నిజానికి ఇవి మనసు లక్షణములు కూడా కావు, అవిద్య లక్షణములు. అవిద్య, మనము మనసుకు అవిద్య నింపుతున్నాం, అందుకే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి పోవటానికి ఒకే మార్గము, విద్యను నింపుట. సద్గురువు దగ్గరికి వెళ్ళి ఉండు, వెంటనే విద్య నీళ్ళు ఆటోమేటిక్గా అయస్కాంతం వలె ఎంత దగ్గర ఉంటే అంత నీకు ప్రకాశిస్తాయి. అభ్యాసం చెయ్యు, నిలబడతాయి. కాబట్టి సద్గుణములకి అందుకే వైదికులు, ఆర్యులము అని మనం చెప్పుకుంటున్న మనము ఎంతవరకు అంత సంపదలు సంపాదించడం ప్రారంభించమో వైదికులు ఎలా అవుతాం, ఆర్యులం ఎలా అవుతాం. కాబట్టి ఉపాసకుడగుట, సాధనగుట అనగా సంపదలు సంపాదించుటయే. అంత సంపదలు క్రమక్రమంగా సంపాదించుడు. ఇంద్రియములు వశమైనయా? ఓహో, యోగశాస్త్రంలో చెప్పబడింది. ఇంద్రియములు వశమైతే ఎంత సుఖం ఉంటుంది. మనసు వశమైంది, అది ప్రత్యాహార స్థితే. యోగంలో 5వ స్థితి. ఆ స్థితి నీకు వచ్చేస్తుంది, ప్రత్యాహార స్థితి. ప్రత్యాహారమును సాధించిన సాధకునికి అతని క్రమక్రమంగా ధారణ ప్రారంభమవుతుంది. ధారణ ఎందుకు జరగదంటే ప్రత్యాహారం సిద్ధించలేదు కాబట్టి. ప్రత్యాహారం అనగా మనసు తన స్థానంలో తాను ఉండుట. అప్పుడు మాత్రమే మనసు ధారణ చేయగలుగుతుంది. ఇది అసలైన యోగం. ఈ యోగం చెప్పబడట్లేదు, బయట చెప్పాలి. ఎందుకంటే యోగము ఆరోగ్యానికి ఎంత అవసరమో యోగము వికాసానికి అంతకన్నా ఎక్కువ అవసరమో. ఆత్మవికాసం ఈ రకంగా మనం చేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఆ మాట చెప్పబడ్డాడు. వైదికులమైన మనము బాహ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న కర్తవ్య కర్మలు అనే ఈ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిందే. కానీ ఆత్మ సామ్రాజ్యాన్ని మర్చిపోకూడదు. నేను ఇంకో సామ్రాజ్యాన్ని చెప్పాను కదా, ఈశ్వరీయ వ్యవస్థ అని ఈశ్వర సామ్రాజ్యం ఉంది. దాంట్లో నీకు ఏ కార్డు ఉంది? గ్రీన్ కార్డు ఉంది. అనగా శాశ్వత సభ్యుడవు. ఒక్క జన్మ శాశ్వతమా? అన్ని జన్మలకు శాశ్వత సభ్యుడవు. అమోఘమైన సుఖంలో అనుభవించడానికి నీకు అర్హత ఉంది. దాన్ని ఎప్పుడో మర్చిపోయినాం మనం. కార్డు ఎక్కడ పోగొట్టుకున్నామో కూడా తెలియదు. ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని కూడా మర్చిపోయినాం. ఆత్మ సుఖము నోటితో చెప్పరానటువంటిది. అట్టి ఆత్మసుఖంను అనుభవిస్తున్న వ్యక్తి మనం చూస్తాం కదా. రామకృష్ణ పరమహంసకు కాలికి పెద్ద పుండయిందట. ఆ పుండయింది, ఈగలు వస్తున్నాయి, ఆలుతున్నాయి, ఇట్లా కొట్టుకుంటున్నాడు. వచ్చిన శిష్యులకు బోధిస్తున్నాడు, బోధిస్తున్నాడు. కానీ ఆ పుండుకు సాధారణ వ్యక్తి ఏడుస్తూ కింద మీద కొట్టుకుంటాడు. కానీ అతడికి ఏం లేదు. అతని లోపల ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇట్లా ఈగలను కొట్టేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుల్లో చాలా పరిచయం ఉన్న శిష్యుడి దగ్గరికి వచ్చి ఆయనని మొక్కి, స్వామీజీ ఇదెందుకు కాలికి ఈ మంట ఎందుకు మీకు? ఈ పుండు అనేక మందిని మీ దయతో, మీ స్పర్శతో, మీ ప్రభావం వల్ల అనేక మంది పుండ్లు మాయమైపోయినాయి, అనేక మంది బాధలు మాయమైపోయినాయి. మీరు అనుకుంటే దీన్ని మీరు తీసేసుకోగలుగుతాడు మీ ఆధ్యాత్మిక శక్తితో. ఎందుకు దీన్ని ఉంచుకుంటున్నారు ఇంకా అంటే అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈ పుండు నాకు ఏమీ
విఘ్నం కలిగించట్లేదు. ఎందుకంటే లోపల ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నా. ఆత్మసుఖం అనుభవించున్న వ్యక్తికి ఒక పుండు అడ్డం కాదు. ఇది గొప్పతనం. ఇంకోటి ఏంటిది, ఇంకో మాట ఏం చెప్పాడు, ఈ కర్మఫలం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నా శక్తితో, ఆధ్యాత్మిక శక్తితో ఈ పుండును ప్రస్తుతం తీసేసుకోవచ్చు, కానీ తర్వాత ఈ పుండు మళ్ళీ వస్తుంది. ఎప్పటికైనా అనుభవించాల్సిందని ఇప్పుడు అనుభవిస్తే అయిపోతుంది కదా. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి ఆత్మసుఖం ముందు మన బాహ్యంగా వచ్చే కష్టాలన్నీ చిన్న అయిపోతాయి. పెద్ద కొండ ముందు చిన్న రాయి ఎంత చిన్నది ఉంటుంది మనకు తెలుసు కదా, అలాంటివి అయిపోతాయి. కాబట్టి ఆత్మ సామ్రాజ్యాన్ని గుర్తించండి, పరమాత్మ సామ్రాజ్యాన్ని గుర్తించండి. బాహ్య సామ్రాజ్యము అది ప్రవాహరూప శాశ్వతమే, కానీ దాని యందు త్యక్తేన భుంజీత. కిమర్థం? ఈశావాస్యమిదం సర్వం. ఇది ఈశ్వరుని యొక్క సామ్రాజ్యం. ఈ ఈశ్వర సామ్రాజ్యంలో నీకు చిన్న వ్యాపారం ఇవ్వబడింది. అతని ఒక్క కరుణ వల్ల అనుకో, నేనే దీనికి మొత్తం అధిపతిని అనుకోండి, అక్కడి మునిగిపోతావు. ఆ పరమాత్మ నాకు దీన్ని ట్రస్టీగా ఉంచమన్నాడు కాబట్టి దీన్ని కాపాడుతా. నీ పేరు మీదనే ఉంటుంది అదంతా, ఆర్యన్ పేరు మీదనే ఉంటుంది అంతా, పేరు మారదు, కానీ అది ఆయన యొక్క ప్రాతినిధ్యం అని అనుకుంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. ఈ రకంగా నడుస్తూ అందులో ఉన్నంతసేపు ఉండి ఆత్మ సామ్రాజ్య, ఈశ్వర సామ్రాజ్యంలో పెరుగు. ఇది కావాల్సింది. కాబట్టి ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్న బోధత అనేది సంపూర్ణ ఈ కఠోపనిషత్తుకు ఇది కేంద్ర బిందువు అయినటువంటిది. సంపూర్ణ కఠోపనిషత్తును మనము సారాంశంగా చెప్పాలంటే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత, అనుసరించండి ఈ చెప్పబడింది. తర్వాత ఇంకోటి దీని గురించి ఇంకా చెప్పేది ఉంది. ఇంకో శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది, తర్వాత చెప్తాను. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవచ్చయత్. ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. అశబ్దం, అతడు శబ్దమును కందువాడు కాదు, శబ్దములు లేనివాడు. అస్పర్శం, అతన్ని మనం స్పర్శించలేవు. అరూపం, రూపం లేనివాడు. అవ్యయం, ఎన్నడూ క్షీణించేవాడు కాదు. అలాంటి పరమాత్మ బ్రహ్మము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు లేనటువంటి ఆకాశాది పంచభూతములకు భిన్నమైన సూక్ష్మతత్వము. భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, నక్షత్రములు ఉన్నాయి, ఆకాశం ఉంది. ఇవన్నిటికన్నా భిన్నమై ఉండి అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది విచిత్రం చూడండి. ఇవన్నింటిలో ఉండి ఇవన్నిటికన్నా భిన్నమైనవాడు. అలాంటి పరమాత్మ నాశనం లేనిది, ఏకరసము అనగా మార్పు అసలుకే లేదు. ఆనందరసం మాత్రమే అతనిలో ఉంది. దానిని ఉత్పన్నం చేయుటకు వేరేదేది కారణం ఉండదు. ఇవన్నీ ఒకదాని నుంచి ఉత్పన్నమైనవి. మన శరీరం కూడా ఒకదాని నుంచి ఉత్పన్నమైంది, కానీ ఈశ్వరుడు దేని నుంచి ఉత్పన్నం అవుతాడు కాదు. ఎందుకంటే ఏదైతే అన్నిటికీ మూల కారణమో దానికి కారణం ఉండదు. ఇది సూత్రం. ఏది అన్నిటికీ మూల కారణమై ఉన్నదో దానికి మళ్ళీ కారణం ఉండదు. కాబట్టి పరమాత్మకు కారణం లేదు, దానివలన ఏర్పడు కార్యపదార్థం లేదు. అయితే బ్రహ్మము ఏర్పరచు ఉపాదాన కారణ పదార్థం కాని లేదని భావము. అనాద్య అంత పదము ఈ అర్థమును స్పష్టం చేయును. ఆ బ్రహ్మము ప్రకృతి కంటేను జీవుని కంటేను సూక్ష్మము. మొన్న చెప్పాను నేను, ఈ ప్రపంచంలో సమస్త పదార్థములు అణువులతో నిర్మాణం అవుతాయి. రాయి అణువులే, కర్ర అణువులే, బంగారం కూడా అణువుల ద్వారానే, ఇనుము కూడా అణువుల ద్వారానే, వజ్రాలు కూడా అణువుల ద్వారానే. ఈ భౌతిక పదార్థముల అణువు అన్ని పదార్థముల కన్నా సూక్ష్మమైంది, భౌతిక అణువుల కన్నా. దాన్ని అణువు ఆటం అంటారు. అయితే ఈ భౌతిక అణువు కన్నా మరొకటి సూక్ష్మమైన అణువు ఉంది, అదే జీవాత్మ. భౌతిక అణువు, జీవాత్మ అణువు. భౌతిక అణువు కన్నా సూక్ష్మమైన జీవాత్మ. ఈ జీవాత్మ అణువు కన్నా సూక్ష్మమైన తత్వం మరొకటి ఉంది, అది పరమాత్మ. అయితే భౌతిక అణువు పరిమాణము అణువే, జీవాత్మ యొక్క పరిమాణము అణువు. జీవాత్మ కన్నా సూక్ష్ముడైనప్పటికీ పరమాత్మ తత్వము వ్యాపకము, అంతటా వ్యాపించి ఉన్నది. ఇది దీంట్లో చెప్పబడింది. కాబట్టి ప్రకృతి కన్నా
తర్వాత జీవాత్మ కన్నా సూక్ష్మమైన వాడనే సంగతి చెప్పబడింది. ఇది దీంట్లో విషయం. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి శ్లోకంలో మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. మనం ఆచరణాత్మకంగా మనల్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎంత చక్క మార్గం చెప్పాడు. నిన్న మనకు వచ్చిన దాంట్లో జీవస్వరూపం చెప్పాడు. చెప్పేసి నీవు ఎటువంటి వాడవు, నీకు గొప్ప గొప్ప సాధనములు ఇవ్వబడ్డాయి. ఓ ఆత్మ తెలుసుకో, ఓ జీవాత్మ, మరణం లేని ఆత్మ జీవుడా తెలుసుకో, ఎంతో గొప్ప సాధనలు ఇవ్వబడ్డాయి. నీకు శరీరం అనే రథం ఇవ్వబడింది, ఇంద్రియములు అనే గుర్రములు ఇవ్వబడ్డాయి, మనస్సు అనే పగ్గములు ఇవ్వబడ్డాయి, బుద్ధి అనే సారథి ఇవ్వబడ్డది. నువ్వు హాయిగా రథంలో కూర్చోవడమే నీ పని. నీ సారథి చక్కగా నడుపుతాడు. ఎక్కడ? గుంటల్లో కాదు, రాజమార్గంలో నడుపుతాడు. నేను ఎందుకు? అతనికి మంచి బుద్ధి ఉంది, లక్ష్యం వరకు తీసుకెళ్తాడు. ధర్మ మార్గంలో, సంస్కృతి మార్గంలో నేను నడుపుతాడు. నిన్ను దేవతలు ప్రకాశింపజేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా. మన అందరికీ దివ్య మానవులుగా నిర్మాణమయ్యేటువంటి అవకాశం ఎట్లుందో దేవతలుగా నిర్మాణమయ్యే అవకాశం కూడా ఉంది. మనం శ్రీరాముని వలె ప్రకాశించవచ్చు, శ్రీకృష్ణుని వలె ప్రకాశింపబడవచ్చు, వేద వ్యాసుని వలె ప్రకాశింపబడవచ్చు, వాల్మీకి వలె కూడా ప్రకాశింపబడవచ్చు. వీళ్ళందరినీ దేవతలు అన్నారు. మనకు కూడా ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి అంతవరకు మనం ప్రకాశించవచ్చు. మన యొక్క స్వరూపం అక్కడ చెప్పి ఇక్కడేమంటున్నాడు? సాధన అంటే ఏమనుకున్నావు? ఉపాసన అంటే ఏంటిది? భగవంతుని తెలుసుకునే మార్గం ఏంటిది? శ్రేయ మార్గం ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఆ పద్ధతి చెప్పాడు. బాహ్య విషయంలో అందు సంచరిస్తున్నటువంటి ఇంద్రియములను నెమ్మదిగా వాటి అందు సంచరించడం మానిపించాలి. ఇది ఒక రోజులో కాదు, ఒక నెల రోజులు చేసి వదిలిపెట్టేది కూడా కాదు. ఎందుకంటే ఏమని చెప్పబడింది? అమ్మ ఇది చాలా పెద్దది అని అసలు కొందరు దాన్ని ప్రారంభించారు, ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించారు. అయితే కొందరు శ్రద్ధగా చాలా ఆర్భాటంగా ప్రారంభించి మధ్యలో వదిలేస్తారు. కొందరు మాత్రమే ప్రారంభించి చివరి వరకు వెళ్ళగలుగుతారు. వాళ్ళని వేళ్ళ మీద ఎక్కబెట్టవచ్చు. ఆ పని చేయాలి మనం. కాబట్టి ఏం చెప్పబడింది? చక్కగా మళ్ళీ ఇంకోటి, ఇది ఎన్ని రోజులు చేయాల్సింది? మనము పూర్ణ పురుషార్థం చేస్తే తక్కువ రోజులు అయిపోతుంది. కానీ ఏమనుకోవాలి? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? దృఢభూమి కలిగినప్పుడు. దృఢభూమి కావాలంటే దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో పూర్ణ శ్రద్ధతో చేసినప్పుడు, పూర్ణ శ్రద్ధ ఉన్నప్పుడు దీర్ఘకాలం అవసరం లేదు, సీమిత కాలంలో కూడా అయిపోతుంది. పూర్ణ శ్రద్ధ. ఎంత శ్రద్ధ ఉందో, ఉన్నత నాణ్యమైన శ్రద్ధ అంత తొందరగా పూర్తవుతుంది. నేను అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. సదా ఇంకోటి మీకోటి నా అనుభవం చెప్తాను. ఉపాసన సాధన ప్రారంభంలోనే మనం దాన్ని వెంటబడాలి. ఒక్కసారి అభ్యాసమైనాక నువ్వు వాడిని అది నీ వెంటబడుతుంది. అన్ని పనులు ఉండగా కూడా నువ్వు పనులు చేయడం కూడా నేను ఉపాసనలోకి లాక్కెళ్తుంది. అది అప్పుడు నీకేం అభ్యాసం అవుతుంది? నీ వృత్తి, నీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ లోపల ఉపాసన చేసే స్థాయికి వస్తావు నువ్వు. ఇది నా అనుభవం. ఉపాసన చేసే గురువులు ఎవరికైనా అదే అనుభవం ఉంటుంది. కాబట్టి మనం ప్రారంభించాలి. ఇంత చక్కటి మార్గం చెప్పి ఇది ఎలా సాధ్యమవుతుందట? ఇంద్రియములు వశం చేసుకుంటా, ఇంద్రియములు మనసు స్వాధీనంలో ఉంచుట, మనసును బుద్ధి స్వాధీనంలో ఉంచుట, ఇవన్నిటితో కూడిన బుద్ధిని శుద్ధం చేసుకుని ఆత్మయందు మగ్నం చేయుట, ఆత్మను పరమాత్మ. ఎలా సాధ్యమవుతుంది? ఒకటే మార్గం, ప్రాప్య వరాన్ని బోధత. శ్రేష్ఠ గురువులను చేరి, అనుభవపూర్వకమైన గురువులను చేరి వారి ఉపదేశములను గ్రహించి అనుసరించండి. ఎందుకంటే ఆచార్యుడు ఎవడు? ఆచార్యుడు ఆచారమును గ్రహించువాడు, ఆచరించువాడు. అట్టి ఆచార్యునికి మాత్రమే ఆచార్యం నేర్పుట అనే సామర్థ్యం వస్తుంది. ఇతరులకు రాదు. తను ఆచరించని వాడు ఇతరులకు బోధించే సామర్థ్యం ఉండదు. అలాంటి వాళ్ళని చేరి తెలుసుకోమన్నారు. అయితే ఇదే మనం చేయాల్సింది. మరి ఇది ఎవరెవరు చేస్తున్నారు? ఒక్కసారి లోకంలో గ్రహిద్దాం. దీన్ని వైదికుల కన్నా పౌరాణికులు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పటికి చూడండి, పౌరాణికుల్లో కొద్దిగా అవిద్య ఉంటుండొచ్చు, ఈశ్వర విషయంలో స్పష్టత లేకపోవచ్చు, కానీ గురువు పట్ల అమోఘమైన శ్రద్ధ వాళ్ళకు ఉంటుంది.
గురువుని అనుసరించడంలో ఎంతో శ్రద్ధ ఉంటుంది. కేవలం గురువు ముందే కాదు, వెనుక కూడా ఉంటుంది. మరి తెలుసుకుంటారు, గురువు సమయం తీసుకొని చేస్తాడు. ఈ గురువుని అనుసరించుట అనేది వైదికుల కన్నా పౌరాణికుల్లో బాగుంది, కానీ వైదికులు నేర్చుకోవట్లేదు. కానీ చెప్పడంలో మాత్రం ఏం చెప్తారు? మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద. వేదికలెక్కి చక్కగా మనం ఉద్ఘాటిస్తాం, అక్కడ మాత్రమే ఉంటుంది, తాను మాత్రం చేయడు. ఎందుకు? ఉల్లిగడ్డ వేయొద్దని చెప్పింది నేను విద్యార్థుల కోసమే, మన ఇంటి కోసం కాదు అని చెప్పాడట గురువు. కాబట్టి నిజానికి ఇది సత్యం. ఒక సాధకుడు ప్రకాశింపబడాలంటే మాతను అనుసరించుట, పితను అనుసరించుట, ఆచార్యుని అనుసరించుట తప్ప వేరు మార్గం లేదు. కానీ మనము దాన్ని వల్లిస్తాం, అనుసరించట్లేదు. తల్లిదండ్రుల సేవలో మగ్నమైనట్టే ఆచార్య సేవలో మగ్నం కావాలి. లేకపోతే నీకు సరస్వతి ఎందుకు వస్తుంది? సరస్వతి ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. ఎక్కడ వినయం ఉందో అక్కడ మాత్రమే సరస్వతి వస్తుంది. నీవు పరమాత్మ పట్ల వినయంగా లేకుండా నీకు సరస్వతి నీకు అందదు. విద్య పట్ల వినయం ప్రదర్శించకుండా నీకు సరస్వతి అందరు. విద్య కనపడని పరమాత్మ కనపడి సరస్వతిని వినయాన్ని ప్రకటించాలంటే వాటి స్వరూపమైన వాటి ప్రతినిధి అయిన కనపడుతున్న గురునందు నువ్వు వినయం ప్రదర్శించాలా. అది మనం చేయము. గురువు పట్ల వినయం ఉండదు. గురువుని అనుసరించడం, గురుసేవకు సమయమే తీయం మనం. కానీ పౌరాణికులు చేస్తున్నారు, దాని ఫలితాన్ని పొందుతున్నారు. అక్కడ చెప్పబడే గురువు పౌరాణికుడే, అనుసరిస్తున్న పౌరాణికుడు. కానీ ఈ ఉత్తమ శ్రేష్ఠ వైదిక ఆచారాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు, వైదికులు చేయట్లేదు. అందుకే వైదికుల్లో ఉన్నది కనపడట్లేదు. ఇది ఉన్న విషయం. కానీ మనము ఏదైతే చెప్తున్నామో ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆచార్యుడు అతిథి మనం ఒకటిగానే తీసుకోవాలి. ఆచార్యుడు అనగా ఒక్క స్థానంలో ఉండి బోధించేవాడు, అతిథి అనగా అన్ని స్థానాలు తిరుగుతూ బోధించేవాడు. ఇంతే తేడా, రెండు ఒకటి. కాబట్టి ఏ విధంగా మన తల్లిదండ్రుల సేవ బాధ్యత మనం తీసుకున్నామో ఆచార్యుని తీసుకోవాలి. ఈరోజు పండితుల విషయం ఏమైందంటే ఇంచుమించు గోమాతలాగైపోయింది. గోమాతలు రోడ్ల మీద ఉంటున్నాయి. ఏం చేస్తారు? పోయేటోళ్ళు అందరూ నాడు పోతూ ఉంటుంటే గోమాత రాగానే ఇట్లా దూరం నుంచి మొక్కేసి వెళ్ళిపోతారు. లేదా బండి ఆపి దాని దగ్గరికి వచ్చి టచ్ చేసి మొక్కిపోతారు. ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ ఉంటే ఆగి దాంతో 2 ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోతారు. నీ ప్రదక్షిణ వల్ల, నీ నమస్కారం వల్ల గోమాతకి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఈరోజు గురువులు పండితుల పరిస్థితి కూడా అలాగైంది. ఇది నిజమే. కొందరు ఆచారం లేని గురువుల వల్ల గురుస్థానానికే భంగం కలిగింది. అంత మాత్రాన లోకమంతా అలాంటి వాళ్ళని గుర్తించి, ఎందుకంటే మనకు బుద్ధి ఉంది. ఒక 4 ఆచార్యులు ఉన్నారంటే ఎవరు వల్ల నిర్మాణం అవుతుంది, ఎవరు కేవలము అలా ఒకటి పెట్టుకొని కామ్గా కూర్చున్నారు, ఈ 2 మనం గుర్తించగలుగుతాం. ఎవరైతే వాళ్ళ దగ్గర నిర్మాణం జరుగుతలేదో వాళ్ళ పక్కకు పెట్టండి. ఎవరి వల్ల నిర్మాణం జరుగుతుందో వాళ్ళు మనం అనుసరించాలి వాళ్ళ కార్యాల్లో. నిజానికి గురుసేవ ఏంటిది? గురుసేవ అంటే మనము ఆవును మొక్కిపోయినట్ట కాదు. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనగా మనము గురువును అనుసరించి వారి బోధ ద్వారా విద్యను పొందుట, ఉపాసన పొందుట, మన ఉపాసకులుగా మారుట మొట్టమొదటిది. ఎందుకంటే మన తల్లిదండ్రులు సంపాదించిన సమస్త ఆస్తికి సంతానమైన మనం ఎలా అర్హులమో, మనం అనుసరించి గురువు యొక్క జ్ఞానానికి, అనుభవానికి మనమే అర్హులమో, వారసులమో. దాన్ని మొత్తం పొందే వారసత్వం మనకు ఉంది. మొట్టమొదటి అది చేయుటయే గురువు అనుసరించుట మొట్టమొదటి కర్తవ్యం. కాబట్టి గురువు నుంచి ఉపదేశం వల్ల జ్ఞానం పొందు, ఆచరణను పొందు, అప్పుడు నువ్వు వికసించు. రెండవది ఏంటిది? గురువు కార్యములను సఫలం చేయుటలో నీవు సహకరించుట. గురువుకి ఏమేమి వ్యవస్థలు అవసరం ఉన్నాయి అవి నువ్వు స్వయంగా ఆలోచించాలి. గురువు చెప్పితే చేస్తే నీ యొక్క గొప్పతనం లేదు. ఎక్కడైతే కార్యం నిర్మాణం జరుగుతలేదో అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానము అనేది కూడా యోగ్యులకు మాత్రమే చేయవలెను, అయోగ్య దానము వృధా. ఎక్కడైతే నిజానికి మానవ నిర్మాణం జరుగుతుందో మనం స్వయంగా వెళ్ళి ఇంకా కార్యక్రమాలు ఏవి, ఇంకా మేము ఎలాంటి మీకు సహకరించాలి, స్వయంగా అడగాలి. చెప్పినాక నిజానికి నిజమైన గురువు అడగడు. అసలు విషయం అది. ఎవరైతే నిజమైన పండితుడుందో అతడు చేతి చాచి యాచించడు, పరమాత్మ ఇచ్చిన దాంట్లోనే చేస్తాడు.
ఇంటింటికి తిరిగి రసీదులు ఇచ్చి కలెక్ట్ చేసుకునే పండితులు కూడా ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం మనం, కానీ ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ గుర్తించము, నోరిడిచి అడగము. ఇది వచ్చిన సమస్య. ఈరోజు వైదికం ముందుకెళ్ళకపోవడానికి ఇవి కూడా కారణాలే గృహస్థులు. కాబట్టి గృహస్థుల సంపూర్ణ వికాస బాధ్యత గురువుదవుతుంది. గురువు కార్యాలను సఫలం చేయడంలో సహకరించడము గృహస్థుల కార్యమవుతుంది. ఇది జరగకపోవడం వల్లనే ఈరోజు దేశము పతన స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని మనము గుర్తించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా గురువును అనుసరించి నడుచుట అని ఎప్పుడో వేదంలో చెప్పబడింది. తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం ఇవ్వబడింది. మనం దాన్ని మళ్ళీ ఆచరణకు తీసుకొచ్చి మనం నడిచి మన పిల్లలు గురువు మార్గంలో నడుచడానికి చూడవలను. అవసరమైతే అలాంటి శుద్ధమైన గురువుల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. చేయడం అనేది ప్రారంభమవుతుంది. శుద్ధ గురువుల ఆచరణయుక్తమైన గురువులు అది మనం స్వామి దయానందుడు ఎప్పుడో ప్రారంభించాడు. దాన్ని అనుసరించి స్వామి శ్రద్ధానందుడు కొనసాగించాడు. పండిత లేఖారాం మొన్నటి వరకు నడిచే దేవుడని నేను చెప్తున్నటువంటి సత్యపతి స్వామీజీ వందలాది గురువుల్ని శుద్ధ గురువులను తయారు చేశాడు. ఇప్పుడు ఆ కార్యం దక్షిణ భారతదేశంలో మనం ప్రారంభించవలసి ఉంది. గురువులను నిర్మాణం చేయవలసి ఉంది. అటువైపు వెళ్ళాల్సి ఉంది. అయితే ఒక విషయము గృహస్థులందరికీ నేను చెప్తాను. మాతా శత్రు పితా వైరి ఏన బాలోన పాటిత. చాణక్యం చెప్పాడు. దీని అర్థం ఏంటిది? తల్లి శత్రువు, తండ్రి విరోధి. ఈ పరిస్థితి వైదికులమైన ఎవరు తెచ్చుకోకూడదు. నా పాటిత, పిల్లలను విద్యావంతులు చేయని తల్లి తండ్రి వాళ్ళకు శత్రువులు అని స్పష్టంగా సత్యార్థ ప్రకాశంలో చెప్పబడింది. ఈ విషయం చాణక్యుడు చెప్పాడు, స్వామీజీ రాశాడు దాంట్లో. ఈ పరిస్థితి నుంచి మనం అందరం బయటపడాలి. ఎందుకో పరిస్థితులు బాగలేవు. ధర్మం అనేది పతనం కావడం అనేది మొదలై 5,000 సంవత్సరాల క్రితం నుంచి పతనం అవుతుంటే ఇప్పుడు అదో పతనంలో ఇక చివరి దశకి వెళ్ళిపోయింది. ఇక ఉత్థానం మాత్రమే ఒకటి ఉంది. దాన్ని తిరిగి ధర్మ ఉద్ధరణ చేయాల్సింది మన బాధ్యత ఉంది. ఎందుకోసమో ఇది చేయకపోతే ఒక్క 40 సంవత్సరాల తర్వాత మన మన్మళ్ళు మనల్ని తిట్టుకుంటారు. ఒక 70 సంవత్సరాల క్రితము అప్పుడు ఉన్నటువంటి మన తాతలు కష్టపడి త్యాగం చేసి స్వాతంత్రాన్ని సంపాదించారు. కాబట్టి ఇప్పుడు మనం స్వాతంత్ర వాయువులను పీలుస్తున్నాం. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే ఒక 40 సంవత్సరాల తర్వాత మన దేశం బానిసత్వంలో కూడా వెళ్ళవచ్చని స్పష్టంగా గణాంకాలు స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. ఒకవేళ 40 సంవత్సరాల వరకు మనలో ఎవరైనా బతికే అవకాశం ఉంటే ఆ రోజు మనం నెత్తి కొట్టుకుంటాం. అరే, నేను 40 సంవత్సరాల క్రితం నుంచే ధర్మజాగరణ చేయడం ప్రారంభిస్తే నా మన్మళ్ళు బానిసత్వంలోకి పోకపోతుండ్రు కదా అని నెత్తి కొట్టుకుంటాం. ఆ పరిస్థితులు తేకూడదు. మన పిల్లలకు మన్మలకు మనమే శత్రువులు కావద్దంటే ఇప్పటి నుంచన్నా ధర్మ జాగరణ కార్యం ప్రారంభించాలి. ఒక్క చిన్న విషయం చెప్తాను, అందరికీ గమనించండి. దయానందుడు చెప్పిన మార్గం ఒకటే మనం చేయాల్సింది. స్పష్టంగా చెప్పాడు. ప్రపంచంలో ఉపకారం చేయుట ఈ సంస్థ యొక్క ఉద్దేశము. అనగా శారీరక ఉన్నతి, ఆత్మిక ఉన్నతి, సామాజిక ఉన్నతి. ఈ మూడే మనం చేయాల్సిందే. ఎందుకు ఆత్మికోన్నతి, సామాజిక ఉన్నతి చేయాలి? ఎందుకు చేయాలంటే సమస్త భారత సమాజంను జాగృతపరచకుండా భారతదేశం లేచి నిలబడదు. భారతదేశం మొత్తంలో ఏదో కొంతమంది పిడికెడు మంది లేచినంత మాత్రం భారతదేశం నిలబడదు. ప్రతి సామాన్య పౌరుని కూడా తట్టి లేపవలను. దీని ఆధారంగా మన వైదిక సంస్కృతి ఆధారంగా. సిద్ధాంతము సాధారణ వ్యక్తికి అర్థం కాదు, దశ నియమాలు అర్థం కావు. కానీ సంస్కృతి చిన్న చిన్న పదాలు అన్నీ అర్థమైతే వానికి. సంస్కృతి ఆధారంగా సాంస్కృతిక సంఘటన చేయవలను. అయితే సమాజంలో కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అవి చెప్తాను. నేను చెప్పింది చెప్పండి. ధార్మిక క్షేత్రము, సాంస్కృతిక క్షేత్రము, సామాజిక క్షేత్రము, రాజకీయ క్షేత్రము, ఆర్థిక క్షేత్రం. ఈ 5 క్షేత్రాలు బలంగా ఉంటే భారతీయ సమాజం సంఘటిత శక్తివంతం అవుతుంది. అయితే ఈ 5 క్షేత్రాల కేంద్ర బిందువు అంటే ధార్మిక క్షేత్రం మాత్రమే. ఎందుకు? ధర్మార్థ కామ మోక్ష, అర్థకామ మోక్షములకు పునాది ధర్మము. కాబట్టి మన దేశము ఉన్నతి చెందాలి. దయానందుడు కోరుకున్నటువంటి
ఆత్మికోన్నతి, సామాజికోన్నతి, సమస్త దేశవాసులకు ఉన్నతి జరగాలంటే ఈ 5 క్షేత్రాలను మనం శక్తివంతం చేయాలి. ధార్మిక క్షేత్రము, సాంస్కృతిక క్షేత్రము, సామాజిక క్షేత్రము, తర్వాత రాజకీయ క్షేత్రము, ఆర్థిక క్షేత్రం. ఈ 5ని బలం చేయాలంటే మనం ఎక్కడ ఒక్క బటన్ నొక్కితే అన్ని దీపాలు వెలుగుతాయి. ఒక్క ధార్మిక క్షేత్రాన్ని శక్తివంతం చేస్తే మిగతా అన్ని శక్తివంతమైనది. కాబట్టి ధార్మిక పురుషులు దేశంలో సీమితంగా ఉంటారు. ఈ ధార్మిక పురుషుల్లో సంఘటితం కావాలి. ఈ ధార్మిక వ్యక్తులందరూ తాము నేర్చుకున్న ధర్మాన్ని అనుసరిస్తూ సంఘటితం కావాలి. ధార్మిక శిక్షణ జరగాలి. మనం ఎవరేమైతే వైదిక ధర్మంలో ఉన్నామనే వాళ్ళము సంఘటితంగా మన కార్యాలు చేద్దాం. మన పిల్లలకు ధార్మిక శిక్షణ ఇద్దాం. ఇది మాత్రమే ప్రారంభించవలసి ఉంది. ఎప్పుడైతే భారతదేశంలో ధార్మిక సంఘటన జరుగుతుందో 120-130 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ధార్మిక మార్గంలో నడుచుకున్న వాళ్ళు కనీసం 1 కోటి ఉంటారు. మొత్తం భారతదేశంలో 1 కోటి ధార్మిక పురుషులను సంఘటన చేస్తే మిగతా సంఘటనలన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి వీళ్ళ ప్రభావంతో. ఆ పని మనం చేయవలేను. దీనికోసం మనం చేయాల్సిందల్లా మనము ఆచరిస్తూ, ఎవరైతే వైదికాన్ని నమ్ముతున్నారో ఆచరిస్తూ శిక్షణ ఇవ్వలేను. శిక్షణ 2 మార్గంలో నడుస్తుంది. మన అందరికీ తెలిసిన గురుకుల వ్యవస్థ ద్వారా. గురుకుల వ్యవస్థలో బ్రహ్మచారులు ఎవరైతే శ్రద్ధ ఉందో వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు. మొత్తం సమాజంలో బ్రహ్మచారులు 1% కూడా ఉండరు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? మిగతా వాళ్ళకి శిక్షణ ఎలా వస్తుంది? దయానందుడు చెప్పిన మార్గం ఉంది. సత్సంగం అందే మానవుడు సర్వోన్నతముడు కాగలడు. సత్సంగము శిక్షణనిస్తుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే సత్సంగాన్ని కేవలం మనము సాంప్రదాయంగా మార్చేసినాం. సత్సంగము గంటన్నర సత్సంగం ఏదైతుందో సంస్కారములకు ఇచ్చే నిలయమో, దాంట్లో ఉన్న ప్రతి అంశం, అది భజన కావచ్చు, అది సత్యార్థ ప్రకాశ పట్టణం కావచ్చు, ప్రవచనం కావచ్చు, ప్రతిదీ కూడా సంస్కారాలు. ఎందుకు? సమయపాలన ఉంటుంది. బోధన ఎలా ఉంటుంది? అక్కడ ప్రవచనము చక్కగా అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నతి కలిగినట్టు ఉంటుంది. ప్రతిదీ అక్కడ నియమబద్ధంగా చేయబడుతుంది. అప్పుడు మాత్రమే సంస్కారాలు ఇవ్వబడుతుంది. కానీ ఈరోజు అలాంటి సంస్కారం నడవట్లేదు. ఎందుకు? సత్సంగాలు నడిపే శిక్షణను మనం ఎప్పుడో మర్చిపోయినాం. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ సత్సంగాలు నడిపే శిక్షణ ఇవ్వవలసింది ఉంది. అది ఇష్టం ఉన్నట్టు నడిపే కాదు, ఇష్టం ఉన్నట్టు చూసి మనం ఆగమాగం యోజన లేకుండా చేసేది కాదు. కాబట్టి అందరినీ గురుకులాల్లో నింపలేం మనం, కానీ సత్సంగాల్లో నింపచ్చు. ప్రతి ఊర్లో, పెద్ద ఊర్లో 4-5 సత్సంగాలు, చిన్న ఊర్లో 1 సత్సంగం అద్భుతంగా నడుపు. సత్సంగం ఎటువంటిదంటే పచ్చి బొగ్గును కూడా తీసుకొచ్చి వేస్తే కొలిమిలో అది పడితే అది మండడం ప్రారంభమవుతుంది. పచ్చి బొగ్గు మండుతుంది కొలిమిలో. కమ్మరి కొలిమి గురించి తెలుసా మీకు? కమ్మరి కొలిమి ఎటువంటిదంటే భగభగ మండుతుంది. నీళ్ళలోంచి పచ్చి బొగ్గును దాంట్లో తీస్తే కొన్ని సెకండ్లలో అది మండడం ప్రారంభమవుతుంది. అలాగే సత్సంగం కూడా కమ్మరి కొలిమి వంటిది. జడత్వంలో నిండిన వ్యక్తి అయినా సరే అందులోకి వచ్చిన తర్వాత సత్సంగంలో ప్రకాశితుడవుతాడు. కాబట్టి మనమందరము సత్సంగాన్ని నడిపే శిక్షణ ప్రతి కార్యకర్తకు, ప్రతి గృహస్థుడికి నేర్పి ప్రతి ఊర్లో సత్సంగం నడిపబడాలి. ఒక్కొక్క సత్సంగానికి 100-200 మంది రావాలి. అప్పుడు దేశమంతా శిక్షణ కలుగుతుంది. దయానందుడి యొక్క ఉద్దేశం ఇది. అందరూ అదే నడిపాడు. స్వామి సత్యపతి నడిపాడు. స్వామి సత్యపతి గారి యొక్క టీముకు 10,000 కుటుంబాలతో సంపర్కం ఉండే. ఇప్పుడు మనం సంపర్కం అనేది మర్చిపోయాము. ఇవన్నిటికీ శిక్షణ అవసరం ఉంది. అదే ఇందూరులో శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ దేశవ్యాప్తం జరగాలని పరమాత్మతో మనము వేడుకుందాం, కోరుకుందాం. ఈ రకంగా ఈరోజు ఇంకా విస్తరించి నేను విషయాలు మీకు తెలియజేశాను. కాబట్టి మనకు ఆచార్యుడు చెప్పిన విధంగా, యమాచార్యుడు చెప్పిన విధంగా నచికేతునికి పరమాత్మను పొందే మార్గం చెప్పాడు. అట్టి మార్గం నచికేతుని మాధ్యమంగా చేసి మనందరికీ తెలియజేస్తున్నాడు. మనం కూడా అదే అనుసరించి మొట్టమొదలు ఇవి మన సాధనములు. మనసు నీ యొక్క సాధనము, మనసు నీ యొక్క సేవకుడు. నువ్వు మనసుకు సేవకుడు కాకుము. ఒక మాట మీకు అడుగుతాను. కుక్క ఉంటుంది, దానికి తోక ఉంటుంది. కుక్క తోకను ఊపాలనా, తోక కుక్కను ఊపాలనా? కానీ తోక కుక్కను ఊపుతుంది. ఇప్పుడు ఇక్కడ తోక కుక్కను ఊపుతుంది. లోకం ఎలా జరుగుతుంది? రివర్స్ అయిపోయింది.
రివర్స్ అయిపోయింది. మళ్ళీ దీన్ని మనం సహజంగా తీసుకురావాలి. నీ ఆధీనంలో నీ సేవకుడైన మనసు బుద్ధులు ఉండవలేనో ఆ స్థితికి మనం వెళ్ళాలి. అదే సాధన, అదే ఉపాసన, అదే సేవ మార్గం. అప్పుడు ఓహో నీవు దేవతలో ప్రకాశిస్తావు. ఆ మార్గం చేయాలి. గురువును వదలకూడదు. अगर तुम सच्चा साधक बनना चाहे तो पहला गुरु का अनुसर करो, गुरु का सेवा करो, गुरु का हमेशा गुरु के साथ रहना सीखो, तुम बनोगे. ఈ విషయాలు చెప్పబడి ఇంకా మనము మన కర్తవ్యాన్ని కూడా చెప్పాము. మన పిల్లలకి మనం వైరులు కాకూడదు. ఒక 40 ఏళ్ళ తర్వాత నెత్తి కొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు. దీనికి మనం ఏం చేయాల్సి లేదు. ధార్మిక సంఘటన అంటే ఏంటిది? శిక్షణ, సత్సంగాలు ఏర్పాటు చేయుట, అద్భుతమైన శిక్షణ దాని ద్వారా నడుచుట. అక్కడక్కడ గురుకులాలు ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి, వాటికి సహకరిద్దాం. కానీ ప్రతి వాళ్ళము ఒక సత్సంగాన్ని నడిపాం, దానికి శిక్షణ ప్రారంభించాం. దీన్ని ఊరూరు శిక్షణగా తీసుకెళ్దాం, అందరికీ శిక్షణ ఇద్దాం. సత్సంగాల ద్వారా ఒక్క సత్సంగము ఆ ఊరిని ప్రకాశింపజేస్తుంది. అలాంటి శిక్షణ ఇచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది ధార్మికులము సంఘటితం అవుదాం. అప్పుడు ధార్మిక సంఘటన ద్వారా సాంస్కృతిక సంఘటన, అదేంటో తర్వాత చెప్తాను, అది సామాజిక సంఘటనకు, అది రాజకీయ సంఘటనకు, ఆ తర్వాత అది క్రమక్రమంగా ఆర్థిక సంఘటనకు వెళ్ళి మళ్ళీ భారతదేశము విశ్వగురువు అవుతుంది. భారతదేశం విశ్వంలో అత్యంత సంపదలు కలిగినటువంటి దేశంగా ఒకప్పుడు ఉండే మళ్ళీ అది తయారవుతుంది. ప్రపంచంలో మానవులందరూ భారతదేశంలో యూనివర్సిటీలో చదివే రోజులు మళ్ళీ వస్తాయి. దేశము రత్నగర్భ అన్నపూర్ణ అవుతుంది. ఆ పరిస్థితులు కొనసాగుతుంది. మనం కష్టపడి పని చేయకపోతే 40 సంవత్సరాల తర్వాత దేశం బానిసత్వమై మన మన్మలు మన్మరాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తుంటే మనం తలకొట్టుకుంటాం. ఎందుకంటే ఈ దేశంలోనే ఉంటూ ఈ సంస్కృతికి విఘాతం కలిగించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ సంఖ్య 50% దాటుతుందట. ఇక అప్పుడు ఇది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని గుర్తించాలి. దీనికి మనము కుటుంబాలని వదిలి, వృత్తులు వదిలి చేయాల్సింది ఏం లేదు. రోజు 24 గంటల్లో 23 గంటలు నీకు, 1 గంట సమాజికి అనుకో. గురువులు యోజనిస్తారు. మన మనసుకు తెలిసిన దాంతో పరిగెత్తకండి. యోజనలు తీసుకోండి, శిక్షణ తీసుకోండి, సత్సంగాన్ని నడపండి, మీ కర్తవ్యం పూర్తవుతుంది. మనమరాళ్ళను మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళకుండా చక్కని ధార్మిక మన స్వాతంత్రం వైపు మనం వెళ్ళిపోదాం. ఈ విషయాలు చెప్తూ ఇక్కడ ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ చెప్తాను, అందరూ అనండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత లెండు జాగరూకులు కండో శ్రేష్ఠులను చేరి తెలుసుకొనుడో ఉన్నతిని పొందుడో. శాంతిపాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి. విశ్వే దేవా శాంతి. శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ओम शांति शांति शांति. बोलो वैदिक धर्म के, वैदिक धर्म के परमपिता परमात्मा के